హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లోని గ్రామ సచివాలయాల్లో 1294 పోస్టులతో ఆశా వర్కర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ప్రస్తుతానికి ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మిగిలిన జిల్లాలకి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు మీరు ఆన్లైన్ మోడ్ ద్వారానే ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ లాంటి పీజీ డిగ్రీ ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేసుకునే విధంగా రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ద్వారా ఈ క్లాసెస్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకొని సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేర్చుకొని రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే సర్టిఫికేట్స్ పొందే విధంగా మనకి జూలై 2025 బ్యాచ్ కోసం అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు 100% ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారండి. టాప్ ఫ్యాకల్టీ చేత లైవ్ లేదా రికార్డెడ్ లెక్చర్స్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ వీడియోస్ కానీ అవన్నీ కూడా మీకు లెక్చర్స్ అన్నీ కూడా త్రూ ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ డిగ్రీ ప్రోగ్రామ్స్ని త్రూ ఆన్లైన్ ద్వారా నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. మనకి జూలై 2025కి సంబంధించినటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతోంది. అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేశారు. సో చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. ఆశా వర్కర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రస్తుతానికి మనకి అన్నమయ్య జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది. మిగిలినటువంటి జిల్లాలకి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి ఈ వెబ్సైట్లోనే పెట్టారు. సో ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆశా వర్కర్స్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. 18th జూన్ నుండి 30th జూన్ మధ్యన మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ వేకెన్సీ లిస్ట్ ఇచ్చారు, అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ నోటీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చూస్తే ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆశా వర్కర్ వేకెన్సీస్ ఇన్ రూరల్, ట్రైబల్ అండ్ అర్బన్ ఏరియాస్ అక్రాస్ ఆల్ 26 డిస్ట్రిక్ట్స్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో ఆశా వర్కర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఫిలప్ చేయడానికి సంబంధించి ఆదేశాలు ఇస్తూ మనకి ఈ యొక్క నోటీస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో దీనికి సంబంధించి 124 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి జిల్లాలకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ టోటల్ అనేటువంటి కాలం ఉంది కదా, సో ఇందులో మీరు చూసుకోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే మనకి 1294 పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ని ఇష్యూ చేస్తూ ఈ నోటీస్ అయితే జారీ చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ ఎల్లో కలర్లో మార్క్ చేసినటువంటి అన్నమయ్య జిల్లాకి సంబంధించి ఈ 19 వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఓన్లీ ప్రస్తుతానికి ఈ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రజెంట్ రిలీజ్ చేయడం జరిగింది. 18th జూన్ నుండి 30th జూన్ మధ్యన ఈ జిల్లాకి సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. మిగిలినటువంటి జిల్లాలకి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో ఇంకా నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని అయితే అప్డేట్ చేయలేదు. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసి మీరు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్ గురించి ఎంక్వైరీ అయితే చేయండి. సో అన్ని జిల్లాలు కలిపి 1294 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ చూస్తే ఆశా వర్కర్ మస్ట్ బి ఏ ఉమెన్ రెసిడెంట్ ఆఫ్ ది విలేజ్, ప్రిఫరబ్లీ మ్యారీడ్, విడో ఆర్ డివోర్స్డ్ ఆర్ సపరేటెడ్ అండ్ ప్రిఫరబ్లీ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 45 years అని చెప్పేసి ఇచ్చారు. సో అదే గ్రామానికి చెందినటువంటి మహిళ అయి ఉండాలి. ఆ మహిళ మ్యారీడ్ కానీ, విడో కానీ, డివోర్స్డ్ కానీ లేదా సపరేటెడ్ అయినటువంటి ఉమెన్ అయి ఉండాలి. 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఇంకా ఆశా షుడ్ హ్యావ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ బీ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ది కమ్యూనిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో మంచిగా మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ ఉండాలి, లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి అండ్ మినిమం 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్ అయి ఉండాలి. షుడ్ హ్యావ్ ఫ్యామిలీ అండ్ సోషల్ సపోర్ట్ టు ఎనేబుల్ హర్ టు ఫైండ్ ది టైమ్ టు క్యారీ అవుట్ హర్ టాస్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ది ఎడ్యుకేషనల్ అండ్ ఏజ్ క్రైటీరియా కెన్ బి రిలాక్స్డ్ ఇఫ్ నో సూటబుల్ ఉమెన్ విత్ దిస్ క్వాలిఫికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది ఏరియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేసినటువంటి వారు అవైలబుల్గా లేకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్ అన్నీ కూడా మీకు కొంచెం సడలింపు అయితే ఇస్తారు. సో వీటికి సంబంధించి
జనరల్ నామ్ ఫర్ సెలెక్టింగ్ ఆశా ఇన్ రూరల్ ఏరియా విల్ బి 1 ఆశా ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్ అని చెప్పేసి ఇచ్చారు. 1000 మందికి ఓకే ఒక ఆశా వర్కర్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది రూల్ ప్రకారం దీనికి సంబంధించి ఆశా వర్కర్స్ని తీసుకుంటారు. ఈ విధంగా మనకి రూల్స్ అయితే ఇచ్చారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఓకే, సో మీకు వచ్చినటువంటి ఆ 10th వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అండ్ మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వాటికి సంబంధించి మీరు లోకల్లా కాదనేది చూసి దాన్ని బట్టి మీకు ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మంచి శాలరీనే వస్తుంది. మీ సొంత జిల్లాలో మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే దిస్ ఎక్సర్సైజ్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ ట్రాన్స్పరెంట్ మేనర్, కాలింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ది విలేజ్ సెక్రటేరియట్స్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్, డిస్ప్లేయింగ్ అండ్ కమ్యూనికేషన్ ది మెరిట్ లిస్ట్ టు అప్లికెంట్స్, డిస్ప్లేయింగ్ ది సెలక్షన్ లిస్ట్, calling for objections if any and issue of final order after receiving objections if any అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఈ ఆశా వర్కర్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 30th June లోపు కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా విలేజ్ సెక్రటేరియట్స్ ద్వారా, వార్డ్ సెక్రటేరియట్స్ ద్వారా జరగాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వారికి సంబంధించినటువంటి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క మెరిట్ లిస్ట్ అంతా కూడా ఆ యొక్క సచివాలయాల్లో ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఓపెన్ చేసినట్లయితే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆశా వర్కర్కి సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి ఆ గడువులోగా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సో మీరు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ లేదా గ్రామ సచివాలయంలో ఎంక్వైరీ చేసి మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.